ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుగా విన్నాము. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము అనగా ఆఖరు గ్రంథం. అది 66 పుస్తకాలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథానికి 66వ పుస్తకము ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము అనగా ప్రకటించేది. చాలా మంది ప్రకటన గ్రంథమును చూచి చదవడానికి భయపడతారు. ఎందుచేతనంటే రాబోయే దినాలను గూర్చి రాయబడి ఉంది ప్రకటన గ్రంథములో. రాబోయే దినాలు, జరిగిపోయిన దినాలన్నిటిని బట్టి మిగతా గ్రంథాలు తెలియజేస్తుంటే మనము లోకాన్ని విడిచిపెట్టిన తరువాత ఎలా ఉంటుందో దాని గురించి తెలియజేసిన గ్రంథమే ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథము చదువుటకును, వినుటకును, గాయకొనుటకును, అనేకులకు చూపుటకును, అనేకులకు రాసి చూపుటకును, దాచిపెట్టకుండా ఉండుటకును, అర్థం దాచిపెట్టకుండా ఉండుటకు, అనేకులను చేర్చుకొనుటకు, సంఘములోనే వధువు సంఘముగా సిద్ధపడుటకును ఈ గ్రంథము రాయబడి ఉన్నది. అంటే సంఘము ప్రకటన గ్రంథమును చదువుకునగానే సిద్ధపడిపోవాలి, వధువుగా సిద్ధపడాలి. వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశమునకు వస్తారు అని గతములో మీకు తెలియచేస్తాను. గనుక ఆయన వరుడుగా వస్తారు, పెళ్లి కుమారుడుగా వస్తారు. మనము ఎలా సిద్ధపడాలి అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడటం కొరకు పెళ్లి కుమారుడు ఉంటారు. పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళి విడిదింట్లో పెడతారు. ఆ విడిది ఇంటిలో ఆమెను అలంకరింపజేస్తారు ఆభరణాలతో. ఆభరణాలు లేకపోతే అరువు ఆభరణాలన్నా తెచ్చుకొని పెండి వస్త్రాన్ని కట్టి చక్కగా ముస్తాబు చేస్తారు విడిదింటిలో. అలాగనే విడుదల లాంటిది దేవాలయం. ఈ విడిది ఇల్లు మిమ్మలను ముస్తాబు చేసే విడిది గది లాంటిది ఈ దేవాలయము. ఆయన వరుడుగా వస్తారు, పెళ్లి కుమారుడుగా వస్తారు. పెళ్లి కుమార్తెగా ఈ విడిది ఇల్లు అనబడిన దేవాలయములో సిద్ధపాటు మీకు సిద్ధమయ్యేటప్పుడు ఎలా ఉంటుంది? ఈ ఐబ్రోస్ పెద్దగా ఉంటే కత్తిరిస్తారు, గోర్లు పెద్దగా ఉంటే కత్తిరిస్తారు,
అలాగున ఈ యొక్క దేవాలయము అనబడిన విడిది ఇంటిలో మీకు కొన్ని బాధాకరమైన సంగతులు ఉన్నప్పటికీ అక్కడ కూర్చోకూడదు, అక్కడ నిలబడకూడదు, అక్కడ నడవకూడదు అని చెబుతూ ఉంటాము. అక్కడ కూర్చోకూడదు అంటే ఎక్కడ కూర్చోకూడదో చెబుతాము. అక్కడ నిలబడకూడదు అంటే ఎక్కడ నిలబడకూడదో చెబుతాము. అక్కడ నడవకూడదంటే ఎక్కడ నడవకూడదో చెబుతాము. అవి మేము కొన్ని విషయాలు మీకు ఇష్టం కాకపోయినా దేవాలయం అనబడిన విడిదింటిలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి కనుక పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు చేయడానికి ఆ రీతిగా ముస్తాబు చేయడం అనేది జరుగుతుంది. పెళ్లి కుమార్తెకి కొన్ని ఆభరణాలు ధరింపజేస్తారు. వాళ్ళు సొంతంగా కొనుక్కున్నా కొనుక్కోకలేకపోయినా అరువు నగరల్లా తెచ్చుకొని ఆ రోజున ఆమెకు అలంకరింపజేస్తారు. ఆ ఆభరణాలు ఏమిటి? దేవాలయము అనబడిన ఈ విడిదింటిలో మీకు ఆత్మీయమైన ఆభరణాలు, ఆత్మీయమైన వరములు అనబడిన ఆభరణాలతో మిమ్మల్ని అలంకరింప చేయడం అనేది జరుగుద్ది. కనుక నేను ఇంకా లేఖనములోనికి వెళుతూ ఉన్నాను. బైబిలు గ్రంథము 2 అంచులు గల ఖడ్గము, పాత నిబంధన ఒక అంచు, క్రొత్త నిబంధన మరొక అంచు. దీనిలో పాత నిబంధనలో పరమ గీతము ఒక అంచు, మరొక ప్రకటన గ్రంథము మరొక అంచు. ఈ 2 అంచులు చాలా అవసరం. సరిగా వాడకపోతే తిరిగి తెగుతుంది. కనుక ఇప్పుడు మనం చదువుకున్న లేఖన పాఠ్య భాగంలో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో ఈ పర్వతము పరలోకానికి భూలోకానికి వినబడుతున్న స్వరం ఇది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనములు ఉదాహరణకి సముద్రం వింటుంది, గాలి వింటుంది, పశువులు వింటూ ఉన్నాయి. సమస్త సృష్టి ఆయన మాట వింటూ ఉంది. ఆయన మాట విని వారు ఎవరైనా ఉన్నారా అంటే మనుషుడు మాత్రమే ఆయన మాట వినడం లేదని యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో చెప్పబడి ఉన్నది. ఈ పరలోకములో 7 వస్తువులు, 7 వస్తువులు అర్హురాలైన సిద్ధపడిన వధువు సంఘము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. సింహాసనం మీద వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చుంటారు. ఆ సింహాసనం ప్రక్కన వధువు కూర్చోవాలి. కనుక ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనములో 7 నక్షత్రాలు కనబడుతున్నాయి. 1వ అధ్యాయం 20వ వచనములో 7 సువర్ణ దీపాలు కనబడుతున్నాయి. 3వ అధ్యాయం 21వ వచనములో సింహాసనం కనబడుతుంది. 4వ అధ్యాయం 6వ వచనములో స్ఫటికమును పోలిన సముద్రం కనబడుతుంది. 9వ అధ్యాయం 13వ వచనములో సువర్ణ బలిపీఠం కనబడుతుంది. 22వ అధ్యాయం 1వ వచనములో జీవ జలముల నది కనబడుతుంది. 22వ అధ్యాయం 2వ వచనములో జీవ వృక్షములు కనబడుతూ ఉన్నాయి. భూలోకములో ఉన్న నీవు పరలోకములో చేరాలి అంటే కొన్ని లక్షణాలు అవసరము కావాలి. ప్రియారా, ఉదాహరణకి అబ్రహాం ఇంటిలో కోడలు కావాలి. అబ్రహాం ఇంటిలో నుండి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇసాకు గారు పొలములో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎలియాజరు ఊరి వెలుపల బావి దగ్గర మోకరించి అతను తీసుకుని వెళ్ళిన ఒంటెలు కూడా
మోకరింపజేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియుల అబ్రహాము గారింటిలో 3818 మంది యుద్ధశూరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3818 మంది యుద్ధశూరులు ఉన్నారు. ఇంకా ఆయనకి 2500 మంది జనులున్నారు. అయితే 3818 మంది యుద్ధశూరులకు మిగిలినటువంటి వారికి పశువులు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మంద చాలా ఉంది. అప్పటికి అబ్రహాము గారి యొక్క భార్య ప్రభు పిలుపుని అందుకున్నారు. ఇప్పుడు వాటన్నిటికీ పరిచర్య చేయుటకు ఒక స్త్రీ కావాలి. కనుక అబ్రహాము ఎలియాజరును పిలిచి, ఇదిగో నీకంటే ముందుగా నా దేవుడు దేవదూతను పంపి అక్కడ సిద్ధపరుస్తారు, నువ్వు వెళ్ళు అనగానే అని చెప్పి అబ్రహాము ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇసాకు గారేమో పొలములో ఉండి ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళిన ఎలియాజరు నూతి దగ్గర తను తీసుకుని వెళ్ళిన ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడే తన దూతను పంపి రెబ్కాను నూతి దగ్గరికి తోడుకుని వచ్చారు. అంటే రిబ్కా ఇంటిలో ఒక్కతే కుమార్తె, ఏకైక కుమార్తె. అన్నలున్నారు, దాసీలున్నారు, దాసులున్నారు. వాళ్ళలో ఎవరికి చెప్పినా ఏ పనైనా చేస్తారు. కానీ ఇంటి పని విషయంలో చక్కబెట్టే రీతిగా ఆమె కనబడుతూ ఉన్నది. ఇంటి విషయంలో ఇంటిని చక్కబెట్టుకునే ఆసక్తి కలిగిన ఆమెగా ఉన్నది. కనుక అబ్రహాము కుటుంబంలో 3818 మంది యుద్ధశూరులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, సంపద చాలా ఉన్నది. అబ్రహాము గారి యొక్క భార్య ప్రభువునందు నిద్రించారు. ఆ పనంతటిని చేయడానికి ఒక ఆమె కావాలి. కనుక రిబ్కా నూతి దగ్గర అబ్రహాము గారి కుటుంబంలో రావడానికి పరీక్ష చేయబడుతూ ఉంది. ఎలియాజరు వెళ్ళారు, కొండ పట్టుకుని వస్తున్నారు. రిబ్కా గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా దాహం వేస్తా ఉంది, కొన్ని నీళ్లు పోస్తావా అని అడుగుతాను. నీకే కాదు, నువ్వు తెచ్చుకున్న ఒంటెలు కూడా నీళ్లు పోస్తానని ఎవరంటారు? ఆమె నా యజమానునికి కోడలై ఉంటుంది అని దేవుని దగ్గర ఆనబెట్టుకుని మోకరించాడు. ఇప్పుడు రెబ్కా కొండ పట్టుకుని వస్తూ ఉంది. అడిగాడు, అమ్మా దాహం వేస్తా ఉంది, కొంచెం నీళ్లు పోస్తావా అని అడిగాడు. ఆమె ఏమంటుంది? నీకే కాదయ్యా, నువ్వు తెచ్చుకున్న ఒంటిని కూడా నీళ్లు పోస్తాను అన్నది. మాట ఇవ్వడం చాలా సులువు, పని చేయడమే కష్టం. మాటలు ఎవరైనా ఇచ్చేస్తారు, కానీ పని చేయడమే కష్టం కదా. అందులో ఈమె కొండ తెచ్చింది. 10 ఒంటెలు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క ఒంటె 10 కుండలు, 10 కడవల నీళ్లు తాగుద్ది. అనగా 10 10 100 కడవల నీళ్లు. ఆమె దిగుడు బావి బావిలోనికి దిగాలి. ఆమె తెచ్చుకుని వచ్చినటువంటిది ఇత్తడి పాత్ర, రాగి పాత్ర కాదు, మట్టి పాత్ర, మట్టి కొండ. ఇప్పుడు లాగా దబదబ పాడేస్తే మట్టి కొండ పగిలిపోద్ది. కనుక దానిని ఎలా ముంచాలి? పైన ఒక చేయి వేసి, అడుగున ఒక చేయి వేసి అలా ముంచి తీసుకుని రావాలి. బావి చుట్టూ
మెట్లుంటాయి. ఆ బావి చుట్టూ మెట్లలోనికి దిగాలి, కడవ వంచి ఉంచాలి, పైకి తీసుకుని రావాలి. ఒక్కొక్క వంటే 10 కడవల నీళ్లు తాగుద్ది, అంతకంటే ఎక్కువ తాగుద్ది. నేను అప్రాక్సిమేట్ గా 10 చెప్తున్నాను. ఈ 100 కడవల నీళ్లు ఆమె బావిలోనికి దిగి కొండతో ముంచి పైకి తీసుకుని వచ్చి ఆ ఒంటెలకు పోయాలి. అనగా అబ్రహాము గారింట్లో 3818 మంది యుద్ధశూరులు ఉన్నారు. గొర్రెలున్నాయి, మేకలున్నాయి, ఒంటెలున్నాయి, గర్దబాలున్నాయి, ఇంకా పనివారు చాలా మంది ఉన్నారు. వారందరికీ పరిచర్య చేయడానికి రిబ్కా గారు నూతి దగ్గర పరీక్ష చేయబడుతూ ఉన్నారు. ఇదివరకు సంబంధాలకు వెళితే అమ్మాయి చేత నీళ్లు పట్టుకురమ్మనండి అని నడక చూడటానికి నీళ్లు పట్టురమ్మని ఊరు, పళ్ళు వరుస ఎలా ఉందో చూడడానికి ఆమెని నవ్వించేవారు, మాట్లాడించేవారు, అవసరమైతే ఒక పాట పాడండి అనేవారు. ఆమె జుట్టు ఒరిజినల్ డూప్లికేటా అని చూసేవారు. ఇవన్నీ పరీక్ష చేసేవారు. ఇప్పుడు అలా లేదనుకోండి. అయితే రిబ్కా గారు ఎక్కడ పరీక్ష చేయబడుతున్నారు అంటే నూతి దగ్గర పరీక్షలో ఆమె నిలబడింది కనుక అబ్రహాము గారి ఇంటిలో ఆమె కోడలైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో 7 సువర్ణ దీప స్తంభములు కనబడుతూ ఉన్నాయి. 7 సువర్ణ దీప స్తంభములు కనబడుతున్నాయి. ఇది మట్టిలో నుండి వస్తుంది. మట్టి అయిన మనుషుడు సువర్ణ బంగారముగా మార్చబడాలి. సువర్ణము ధైర్యమునకు సూచనగా ఉన్నది. ఆదాము నుండి వచ్చినటువంటి సంతానము, ప్రియరా దేవుడు ఏర్పాటు చేసుకున్న సంతతి. ఈ సువర్ణము ఎలా ఉంటుంది అంటే మట్టిలో నుంచి తీస్తారు బంగారమును. మట్టిలో నుంచి బంగారమును తీస్తారు. మట్టిలో నుంచి బంగారమును తీస్తారు అనగా మట్టిలో బంగారం కలిసిపోయి ఉంటుంది. ప్రత్యేకమైన మోసలో ఈ మట్టిని వేసి వేరు చేసి బంగారమును వేరు చేసి ప్రత్యేకమైన మోసల్లో కరిగించి సమ్మిడి దెబ్బలతో కొట్టి సాగదీసి తగిన రీతిగా తయారు చేసి షోకేసులో పెడితే దాని విలువ పెరుగుతూ ఉంది. అలాగనే మానవుడు మట్టిలో నుంచి వచ్చాడు. భూమి లోకములో కలిసిపోయిన వాడిగా ఉన్నాడు. లోకములో కలిసిపోయిన వారిని వేరు చేస్తారు. అనగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని సురక్షగా స్వీకరించిన తరువాత లోకమునకు వేరుగా ఉంటారు. అన్యుడిగా ఉన్నటువంటి మానవుడు విశ్వాసములోకి వస్తాడు. విశ్వాసములో నుంచే అధిక విశ్వాసములోనికి వెళతాడు. అధిక విశ్వాసములో నుంచి తుదకు క్రీస్తు స్వరూపములోనికి మారిపోతాడు. అది బంగారముతో సమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకటి మూడవది సింహాసనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనములో సింహాసనం మీద వరుడైన క్రీస్తు వధువైన సంగమును కూర్చుండబెట్టుకోవడానికి వరుడైన క్రీస్తు ప్రభుల వారు ఆసీనులై ఉంటారు.
ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క చెంతకు చేరాలి అంటే దేవుని యొక్క మాటలు మనము ఆలకించవలసిన వారిగా ఉన్నాము. ఎలాగా దేవుడు మాట్లాడతాడు అంటే దర్శన ప్రత్యక్షత అని రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనములో దర్శన ప్రత్యక్షత, 2 స్వప్న ప్రత్యక్షత అనగా కళ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో 3 స్వర ప్రత్యక్షత అనగా స్వరముతో మాట్లాడతారు. ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చూస్తే 4 రోత ప్రత్యక్షత అనగా రాసి చూపిస్తారు. మోషే గారికి రాసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా రాసి చూపిస్తారు రోత ప్రత్యక్షత. 5 ఊహ ప్రత్యక్షత, 6 జ్ఞాన ప్రత్యక్షత, 7 వాక్య ప్రత్యక్షత. ఇలాగున దేవుడు 7 రకాలుగా మనుషులతో మాట్లాడటము అనేది జరుగుతుంది. 1 దర్శన ప్రత్యక్షత. దర్శనము అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనములో దర్శనం వచ్చింది. దర్శనం ద్వారా ప్రత్యక్షత అవుతున్నారు ఆయన. 2వది స్వప్న ప్రత్యక్షత అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో స్వప్నము ద్వారా ప్రత్యక్షమయ్యారు. 3 స్వర ప్రత్యక్షత. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చూస్తే అబ్రహాము గారితో దేవుడు స్వరము ద్వారా మాట్లాడారు. అబ్రహాము, నువ్వు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, అక్కడ నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను, నిన్ను శపించువారుడే నేను శపిస్తాను, నిన్ను దూషించువారుడే నేను దూషిస్తాను అని చెప్పి స్వర ప్రత్యక్ష ద్వారా అబ్రహాముతో మాట్లాడారు. 4 రోత ప్రత్యక్షత అనగా మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి 40 దినాలు రాత్రి పగలు సీనాయి పర్వతం మీద మోకరిల్లి అన్నపానములు మరిచి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకు రాత ప్రత్యక్షత జరిగింది. అనగా దేవాది దేవుడే వేలితో రాతి మీద రాసి ధర్మశాస్త్రాన్ని మోషే గారికి ఇచ్చారు. అది రాత ప్రత్యక్షత. అలాగే దేవుడు ఎలా మాట్లాడతారు అంటే 7 విషయాల ద్వారా. మరొకసారి నేను చెబుతున్నాను. 1 దర్శన ప్రత్యక్షత, 2 స్వప్న ప్రత్యక్షత, 3 స్వర ప్రత్యక్షత, 4 రోత ప్రత్యక్షత, 5 ఊహ ప్రత్యక్షత, 6 జ్ఞాన ప్రత్యక్షత, 7 వాక్య ప్రత్యక్షత. ఇలాగున బైబిల్ నందు ఉన్న ప్రత్యక్షతలు దేవుడు ఈ రీతిగా మనిషితో మాట్లాడటం అనేది జరుగుతుంది. విశ్వాసులైన వారితో దేవాది దేవుడు 7 పద్ధతులుగా మాట్లాడుతారు. కొన్ని సార్లు మాట వినకపోతే గాడిని చేత కూడా దేవుడు మాట్లాడేపజేశాడు. బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నారు. దేవుని యొక్క దాసుడు ఆయన. దేవుని నమ్ముకున్నానన్న వారిని శపించడానికి రాజు గారి దగ్గర సొమ్ము తీసుకొని దేవుని ప్రజలను శపించడానికి వెళుతున్నాడు. ఒకసారి అతను శపిస్తుంటే అది ఆశీర్వాదంగా మారిపోయింది. 2 సార్లు శపిస్తుంటే ఆశీర్వాదకరంగా మారిపోయింది. రాజు అడిగాడు, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అంటే, రాజా నేను శపిస్తున్నాను గాని అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది అన్న. 3వసారి గాడిది కంత కట్టి గాడిది మీద ఎక్కి అతడు వారిని శపించడానికి వెళుతూ ఉన్నాడు. గాడిది కొంత దూరం వెళ్ళాక నడవట్లేదు, మొండికేసింది. అది ఇరుకైన ఒక సందులోకి వెళ్ళిపోయింది.
సందులోకి వెళ్తే గాడిద మీద కూర్చున్న ఈ యొక్క దైవజనుడి కాళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఇక గాడిదని కొట్టేస్తున్నాడు, చితక కొట్టేస్తున్నాడు. గాడిద ముందుకి కదలకుండా ఆగిపోయి మాట్లాడుతుంది. మనుషుని స్వరముతో మాట్లాడుతుంది. నేను ఎప్పుడైనా నీ మాట వినలేదా? ఎందుకు నన్ను కొడుతున్నావు? నీ మాట విన్నాను కదా అని అంటే, ఇప్పుడు మరి ఈ బిలాము అంటున్నాడు, నువ్వు ముందుకు ఎందుకు వెళ్ళడం లేదు అన్నాడు. దేవుని దేవదూత ఖడ్గము పట్టుకుని నా ముందు నిలబడి ఉండగా నేను ఎలా ముందుకు వెళ్ళగలను అంది గాడిద. అతడు ఆశ్చర్యపోవాలి. గాడిదేంటి మనిషి స్వరముతో మాట్లాడిందేంటి అని ఆశ్చర్యపోవాలి. గాని ఆశ్చర్యమేమి పడకుండా మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు అతగాడు. కనుక మాట వినకపోతే గాడిద చేత కూడా మాట్లాడింపజేస్తాడు దేవుడు. 4 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో స్ఫటికము వలె పోలిన సముద్రం ఉంది. 5 ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం సువర్ణ బలిపీఠము కనబడుతుంది. 6 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనము జీవజల నది కనబడుతూ ఉంది. 7 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో జీవ వృక్ష ఫలములు కనబడుతూ ఉన్నాయి. వీటినన్నిటినీ వివరించటకు ఇది సమయం కాదు. కానీ ప్రియులారా, మనము 2వ రాకడలో మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. ప్రభువు సిలువ వేయబడ్డారు, సిలువ మరణాన్ని పొందారు, గాయపరచబడ్డారు. ఆయన తిరిగి వరుడుగా మధ్యాకాశానికి రాబోతున్నారు. మనమందరము వధువుగా సిద్ధపడతాం. వచ్చే వారము మిగతా సంగతులన్నీ నేర్చుకుందాము. క్రమంగా వినండి. ఇంతవరకు దేవుడు అంతవరకు మిమ్మలను పరిశుద్ధాత్మ దేవుడు కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. మహాగరుడ మహోన్నతుడకు తండ్రి, నీ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. వివరింపబడిన లేఖనాలు బిడ్డలందరి హృదయాలు నాటి ఫలింపచి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.